జారి తుళ్ళింతవుతుంది, ఓ గుండె జారి గల్లంతవుతుంది. మను, నువ్వు అన్ని గుర్తుపట్టేశావు కదా, ఏ ప్రాబ్లం లేదు కదా? అరే నేనేం పునర్జన్మ సినిమాలో హీరోని కాదు, నాకు అన్ని గుర్తున్నాయి. నిన్ను చూసాడంటే డాక్టర్ మేల్కోటే నీ మీద ఖచ్చితంగా రీసెర్చ్ చేస్తాడు, అనుమానమే లేదురా. డాక్టర్ మేల్కోటేనా? ఎవరు? ఎవరా? నాకు మేల్కోటే అన్న మనిషి ఎవరు పరిచయం లేరే. అవునవును, మేల్కోటే నీకు తెలీదు. మ్యాటర్ అర్థమైందా? వీడికి ఉషా తల మీద కొట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు ఏం జరిగిందో ఏం గుర్తులేదు. మైండ్ మళ్ళీ బ్లాంక్ అయిపోయింది. క్లారిటీగా అర్థమైందిరా. ఇవాళ నా ప్రోగ్రామ్ ఏంటి? ఓకే, ఇవాళ నేను ఐటీ మినిస్టర్ని కలవాలి. రాజు వెళ్ళి ఒక బుక్ తెప్పించు. అలాగే, షూర్. మను, అంతా ఓకే కదా? ఏంటా పిచ్చి ప్రశ్న? ఏం జరిగింది? ఏం లేదు. షీలా, మను ఎప్పటిలాగే ఆఫీస్కి వచ్చాడు, నువ్వు ఫీల్ ఫ్రీగా మాట్లాడే. నాకు 2 రోజులు లీవ్ కావాలి మను, ప్లీజ్. లీవ్ కావాలంటే లీవ్ లెటర్ తీసుకొని రా. ఈ ఓరల్ బిజినెస్ నాకొద్దు. ఏదో ఒక వంక పెట్టి నాతో చాటింగ్ చేయాలని దురద. అవునవును, ఒకటే తాపత్రయం. ఇదంతా ఓకేరా, వీడు సింధుతో ఎలా బిహేవ్ చేస్తాడోరా? నార్మల్ గానే ఉంటాడురా, డోంట్ వరీ. మను, ఇప్పుడే అప్పలమ్మ చెప్పింది అంతా ఓకే అంట కదా? వాట్ అంతా ఓకే? అసలు నాకేమైంది? అంటే అదేరా, ఏం లేదు మను, ఒక రోజు నువ్వు కంపెనీకి రాలేదు కదా, ఏ రొంపో జలుబో నీకు చేసుంటుందని. ఐఎమ్ ఓకే. సింధు నువ్వు ఎలా ఉన్నావు? ఫైన్. సింధు, అమెరికన్ కంపెనీ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసావా? చేశాను, ఫైల్ రెడీగా ఉంది. ఫైల్ పంపడం కంటే డేటా ట్రాన్స్ఫర్ ఈజీ కదా, పెన్ డ్రైవ్ లో వేసి తీసుకురా. ష్యూర్, ఇప్పుడే తెస్తాను. మను, ఏంటి? నీకేం మాట్లాడాలనిపించట్లేదా? మాట్లాడాలనిపిస్తుంది, కానీ ఇది కరెక్ట్ టైం కాదు, కరెక్ట్ ప్లేస్ అంతకంటే కాదు. ఈవినింగ్ కాల్ చేస్తాను, నువ్వు వెళ్ళు. ష్యూర్. రాజు, బాగా నిద్ర వస్తుంది, మత్తుగా ఉంది, కొంచెంసేపు పడుకుంటా. షూర్ రా, మేము వెళ్ళి బయట వెయిట్ చేస్తూ ఉంటాం. అవును, యూ టేక్ రెస్ట్. పదరా. పద. మనసంతా తేలిగ్గా ఉంది శ్రావణి. ఒక కాఫీ తాగుదామా? మనిద్దరం తిట్టుకోకుండా, సెటర్లేసుకోకుండా ఇలా మనసు విప్పి మాట్లాడుకుని ఎన్నాళ్ళైందో. తప్పకుండా తెస్తాను. బావగారు, బావగారు. ఇదేంటి, టైలర్ లేపాక్షి ఇంటికొచ్చిందేంటి? బావగారు అంటోంది ఎవరిని? గుడ్ మార్నింగ్ అక్క. ఓహో, అదా మ్యాటరు. అర్థమైంది. ఏంటే ఇంటికొచ్చేసావు? బావగారు లేరా? బావగారు. ఏయ్, నాకు ఆన్సర్ చెప్పకుండా పిలవడం ఏంటి? అక్క, నన్ను బావగారు పిలిచారు. ఎప్పుడు? ఇందాకే ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మన్నారు. మా ఆయన నిన్ను ఇంటికి రమ్మన్నారా? అత్తయ్య, మావయ్య మీకు డ్రెస్లు జాకెట్లు కుట్టిస్తారేమో. ఛీ, అదేం కాదు, ఆయనే నా దగ్గరికి కుట్టించుకోవడానికి వస్తాను అన్నారు. ఏం కుట్టించుకుంటున్నారు? చెవులా, ముక్క? బట్టలు. నేను ఆయన కొలతలు తీసుకోవడానికి వచ్చాను. అక్క, ఆయన మొన్న మా షాప్కి వచ్చారు. అక్కడే కొలతలు ఇమ్మన్నాను, కానీ అక్కడ జనం ఉన్నారని వద్దన్నారు. ఇంట్లో అయితే ఎవరు ఉండరని రమ్మన్నారు. అత్తయ్య, మావయ్య గారు లేడీస్ టైలర్ తో డ్రెస్ కుట్టించుకోవడం వెరైటీగా ఉంది కదా, మనం కూడా వెరైటీగా
వీధి చివర మగాళ్ల బట్టలు కుట్టే భాస్కర్ రావు షాప్ కెళ్ళి కొలతలిచ్చొద్దాం. విప్లవం వచ్చేస్తుంది. షాప్కి వెళ్ళక్కర్లేదు, ఫోన్ చేస్తా వచ్చేస్తాడు. షటప్, నువ్వు బయటడు. అక్క, నేను ఇంటికి పేరెంటానికి రాలేదు, బిజినెస్ పని మీద వచ్చాను. నన్ను వెళ్ళగొట్టడం మర్యాదగా లేదు. అత్తయ్య, మీరు మామయ్య గారిని పిలిచి మ్యాటర్ తేలిస్తే తప్ప ఈ మేడం వెళ్ళదు. ఏమండి ఏమండి బావగారు, బావగారు, బావగారు. వస్తున్నా. ఒసేయ్, ఇది నా ఇల్లు, ఆయన నా మొగుడు. ఇంటికి నీ అథారిటీ అంటే? అక్క, ఆయన నా కస్టమర్, నేను ఆయనకి పర్సనల్ టైలర్ని. మధ్యలో నీ అథారిటీ ఏంటి? ఇంకా సేపట్లో 3వ ప్రపంచ యుద్ధం మొదలవబోతుంది. నేనుంటానో పోతానో. మనుతో మాట్లాడేటప్పుడు అందరూ చాలా కేర్ఫుల్ గా, చాలా తక్కువగా మాట్లాడండి. అవునవును, ముఖ్యంగా పాత విషయాలు ఏవి రిఫర్ చేయకండి. పలానా రోజున నువ్వు వీపు గోక్కున్నావు, మర్నాడు ముక్కు జీదావు, అలాంటివి అస్సలు మాట్లాడకూడదు. ఓకే. ఓకే, అసలు ఎవరు ఏమీ మాట్లాడకూడదు. అతను ఏం చెప్తాడో విందాం. మనోబాబు గారికి నయమైపోనాది కాబట్టి హర్షవెల్లి సూర్యుడి గుళ్ళో అర్చన చేయించమని మా అప్పకి ఫోన్ చేసి చెప్తా. బావగారు, టేప్ తెచ్చాను, ఇలా రండి, కొలతలు తీసుకుంటాను. ఆగో, ఏమండి ఏంటిది? అది టేపు, ఆవిడ టైలరు. నా కోపం తెప్పించొద్దు. లేపాక్షిని మీరే పిలిచారా? పిలిచాను. ఈ లోకల్లో ఇంకో టైలర్ దొరకలేదా మీకు? అక్క, నా కడుపు మీద కొట్టద్దు ప్లీజ్. నోరు మూసుకొని కూర్చో, లేకపోతే కాళ్ళు ఇరగొడతాను. ఏమండి ఏంటి గోలా? నాకు జవాబు కావాలి. అత్తయ్య, పింకీ కూడా ఇలాగే అడుగుతుంది నాకు ఐస్ క్రీమ్ కావాలి అని. ఎక్కడ పోలిక అని ఇన్నాళ్ళు అనుకున్నాను. మిమ్మల్ని చూస్తే కన్ఫర్మ్ అయింది. లక్ష్మి, నేను నిజాయితీగా చెబుతున్నాను. బట్టలు కుట్టించుకోవటానికే ఈ లేపాక్షిని పిలిచాను. బావగారు, కొలతలు రండి. తల్లి, ముందు కలతలు తేర్ని, కొలతలు తర్వాత. శ్రావణి, నా రూమ్ లో కవర్ ఉంటుంది గానీ వెళ్ళి పట్టరా అమ్మా. ఆ. ఇదిగోండి మా. ఇదెందుకు మావయ్య? కుర్తాలు కుట్టించుకుందామని. ఎందుకు? ఆశ్రమంలో ఇవే వేసుకుంటారు కదమ్మా. కాషాయ రంగు కుట్టాలా? బావగారు, మీకు పూల పూల షర్ట్లు కుడదామని వచ్చాను. వసై, నువ్వు అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నీ తోలుల్చి నేను హ్యాండ్ బ్యాగ్ కుట్టించుకుంటా. ఏమండి, అలాగే నాకు ఒక చిన్న పర్స్ కూడా కుడతారా? లేపాచి, వాతావరణం బాలేదు, నువ్వు వెళ్ళు. మరి కొలతలు బావగారు? అబ్బాబాబా, రావు నీ షాప్కి వచ్చిస్తాళ్లే, వెళ్ళు. వస్తాను బావగారు. వీళ్ళు చూసుకుని నేనే వస్తాలే. ఏంటి ఆ చూపు? వాడు మగాడు, ఎక్కడైనా కుట్టించుకుంటాడు బట్టలు. అసలేం జరుగుతోంది? ఆ ప్రశ్న నేను అడగాలి. ఏంటి మీ ప్రాబ్లం? ఈ మధ్య నాకు చెప్పకుండా ఎక్కడెక్కడికో వెళుతున్నావు, హోటల్లో ఎవరెవరినో కలుస్తున్నావు, ఫోన్లో మాట్లాడుతున్నావు. ఏంటిదంతా? వాట్ ఈస్ దిస్? ఏ క్యా హై? అంటే మీరు నన్ను ఫాలో చేశారా? చేశాను. నా భార్య నా ఇష్టం, ఫాలో చేస్తాను. తేడా వస్తే కూలీ చేస్తాను. ఎవరుకుంటున్నావు? ఎన్నాళ్ళకి మగాళ్ళలాగా మాట్లాడావురా రావు. మీకు నా మీద అనుమానం ఎందుకొచ్చిందో నాకు అర్థమయ్యింది. ఆ షీలా ఎవడో గైనకాలజిస్ట్ తీసుకొస్తే మాట్లాడాను, అది మన ఫ్యామిలీ మ్యాటర్. తర్వాత ప్యారెట్ వినాయక్ తో మాట్లాడాను, ఆ షీలాకి మ్యాచెస్ చూడటం కోసం. అది సరే, నర్సింగ్ హోమ్ ఎందుకు వెళ్ళావు? నా ఫ్రెండ్ కనక దొరికి ఆపరేషన్ అయింది, పలకరించడం కోసం వెళ్ళాను. ఓకే ఓకే, నువ్వు ఇందాక ఫోన్లో అంత ఒకలుబోతూ ఎవరితో మాట్లాడావు? ఇది మాత్రం చెప్పను, నా పర్సనల్. దొరికిందిరా రావు. బామ్మగారిలో ఎంత శాడిజం ఉందా? అయితే ఇవిడితో జాగ్రత్తగా ఉండాలి. చెప్పు, ఇందాక ఫోన్లో నువ్వు ఎవరితో మాట్లాడావు? చెప్పు.
సుకుమార్ గారితో మాట్లాడాను. ఎవరు? డైరెక్టర్ సుకుమారా? అవును. ఆ, నాన్నకి ప్రేమతో తర్వాత అమ్మకి కోపంతో అనే సినిమా తీస్తున్నారట. ఆయన సినిమా తీస్తుంటే నువ్వు సిగ్గుపట్టదేనికి? ఆ, అమ్మ వేషానికి నన్నే సెలెక్ట్ చేశారు. కంగ్రాట్స్ అత్తయ్య. రేపు మేకప్ టెస్ట్ కి రమ్మన్నారు. నేను వెళ్తున్నాను, నన్ను ఆపద్దు. లక్ష్మి, మీరు మాట్లాడద్దు. నా భర్త శ్రీరామచంద్రుడు అనుకున్నాను. కరెక్ట్ గా అనుకున్నారు, అందుకే అనుమానించారు. శ్రీరామచంద్రుడు సీత టెల్లర్ తో బట్టలు కుట్టించుకోలేదు, సీతని సీక్రెట్ గా ఫాలో చేయలేదు. ఓ ఇది పాయింట్. నా మనసు విరిగిపోయింది. మీరంటే ఉన్న గౌరవం కూడా పోయింది. అయిపోయింది. వీడు కరిగిపోతాడు. మ్యాటర్ తుస్సు. అత్తయ్య, గౌరవం పోయినా పర్వాలేదు, ప్రేమ మాత్రం అలాగే మెయింటైన్ చేయండి. అవును లక్ష్మి, అసలు ఇదంతా ఆ డిటెక్టివ్ నారదగాడు పెట్టిన ఫిట్టింగు. ఈ కథలో ఇంకో క్యారెక్టర్ ఉందా? వాడే శ్రావణి నాకేవేవో చెప్పి డౌట్ క్రియేట్ చేశాడు. ఓ ఇవాళ ఉదయం ఈవిడ గారి ఫోన్ కాల్ తో నా అనుమానం ముదిరిపోయింది. మీకు అసలు కామన్ సెన్స్ ఉందా? ఒకవేళ నాకు అలాంటి ఫీలింగ్ ఉన్నా కూడా మీ ముందు మాట్లాడతానా? అవును, అటు పక్కకు వెళ్తారు లేదా తోటలోకి వెళ్తారు. అలా చెప్పు శ్రావణి. ఆ, లక్ష్మి, జరిగింది ఏదో జరిగిపోయింది. ఎన్ననుకున్నా మళ్ళీ మనం కలవక తప్పదు, కలిసి బతక్క తప్పదు. ఛీ, బంగారం లాంటి ఛాన్స్ మిస్ చేశాడు. అమ్మయ్యా, మీ ఇద్దరి మధ్య అపార్థాలు తొలగిపోయిన సందర్భంగా ఇవాళ లంచ్ స్పెషల్ ఏంటి మావయ్య గారు? మంచి చికెన్ బిర్యానీ చేయి. వద్దు, చికెన్ కర్రీ విత్ రోటీ. బిర్యానీ, రోటీ, బిర్యానీ, రోటీ, ఆగండి, ఆగండి, ఆగండి. రెండు చేస్తాను, ఇక ఆపండి. ఒసేయ్, నన్ను అడగవా? నన్ను తినండి. లక్ష్మి, ఈ నవ్వుతోనే నన్ను పడేశావు. ఈ పొగడులతోటే పడేస్తారు మీరు. ఇదిగోండి సార్. వాడు చెప్పినట్టు 5 నిమిషాలు అయింది కాబట్టి లోపలికి వెళ్దాం. పదండి. పదండి పదండి. నేను పెన్ డ్రైవ్ తీసుకుని సరే సరే. ఓకే ఓకే. నేను ఇక్కడికి ఎలా వచ్చాను? ఉషా నా తల మీద గట్టిగా కొట్టింది, నాకు స్పృహ తప్పింది. ఆ తర్వాత రాజు, ఆ తర్వాత ఏం జరిగిందిరా? ఏమో నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు. ఆశ్చర్యం ఏంటంటే అక్కడి నుంచి నేను ఇక్కడికి ఎలా వచ్చాను? రేయ్, 5 నిమిషాలు నిద్రపోయేసరికి ఈడు మళ్ళీ మర్చిపోయాడ్రా. అవునరా. ఈ బొకే దేనికిరా? ఎవరు బర్త్డే? నువ్వే కదరా ఐటీ మినిస్టర్ కలవాలని ఈ బొకే తెప్పించావు కదా. నేనా? ఆర్ యు కిడింగ్? నేనెప్పుడు చెప్పాను? మను, ఇదిగో లీవ్ లెటర్. లీవ్ లెటరా? దేనికి? దేనికా? నువ్వే కదా ఇందాక చెప్పావు. నేను చెప్పానా? ఇంపాసిబుల్. షీలా, మనమందరం ఫ్రెండ్స్, మన మధ్య ఈ ఫార్మాలిటీస్ దేనికి? థ్యాంక్ యూ మను. రేయ్, ఏంట్రా ఇది? మీ అందరికి మైండ్ బ్లాంక్ అయిందా? నువ్వేమో బొకే తెమ్మన్నానని చెప్పావు, షీలా ఏమో లీవ్ లెటర్ నేను రాయమన్నానని చెప్తుంది. వాట్ ఈస్ దిస్? మను, పెన్ డ్రైవ్. ఏంటిది? అమెరికన్ కంపెనీ ప్రాజెక్ట్ రిపోర్ట్. హార్డ్ కాపీ లేదా? జారి తుళ్ళిందవుతుంది